ఏపీలో రైలు ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. విశాఖ విజయవాడ మధ్య పదుల సంఖ్యలో ట్రైన్స్ రద్దయ్యాయి. సేఫ్టీ వర్క్స్ కారణంగా అనేక రైళ్లు రీషెడ్యూల్ అవుతున్నాయి. ఫలితంగా టికెట్లు క్యాన్సిల్ అయిపోతూ ఉండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోవడంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రయాణికులకు రైల్వే శాఖ చుక్కలు చూపిస్తోంది. విజయవాడ విశాఖ మార్గంలో రైళ్ల రద్దు కొనసాగుతోంది. రీషెడ్యూల్ కారణంగా పలు ట్రైన్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే రూట్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడియం, నిడదవోలు, బల్లార్షా, కాజీపేట మధ్య సేఫ్టీ వర్క్స్ జరుగుతున్నాయి. అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాక్ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేస్తోంది. ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల కారణంగా 10 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో 15 రైళ్లు రీషెడ్యూల్ చేసింది. విశాఖ న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ రూట్ మారింది. దీంతో గమ్యస్థానాలకు వెళ్లేందుకు ముందుగా చేసుకున్న ప్లానింగ్ అంతా అస్తవ్యస్తంగా తయారైందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విజయవాడ విశాఖ మధ్య దూరం సుమారు 400 కిలోమీటర్లు. పగటిపూట రాకపోకలు సాగించే వాళ్లకు ట్రైన్ జర్నీనే అనుకూలం. ప్రస్తుతం వందే భారత్, జన్మభూమి మినహా మిగిలిన షెడ్యూల్ రైళ్లన్నీ రద్దయిపోయాయి. విశాఖ, లింగంపల్లి, జన్మభూమి, కోరమండల్, తిరుమల వంటి వాటిని కూడా ఈ జాబితాలో ప్రకటించడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీంతో వీటికి మినహాయింపు ఇచ్చిన రైల్వే అధికారులు కొంత ఊరట కల్పించారు. అయితే సాధారణ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే రత్నాచల్ సూపర్ ఫాస్ట్, సింహాద్రి ఎక్స్ప్రెస్, విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, గుంటూరు విశాఖపట్నం ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం రాజమండ్రి ప్యాసింజర్, గుంటూరు రాయగఢ్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు దాదాపు 45 రోజులు అందుబాటులోకి రావు. దీంతో రాజధాని అవసరాల కోసం విజయవాడకు, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. ఈ సిస్టమ్ వల్ల ఒక ట్రైన్ ముందు స్టేషన్ దాటే వరకు ఇలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి వచ్చే ట్రైన్ కు దారి దొరకడం లేదు. దీంతో రైళ్లు ఆలస్యం కావడం, ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురవడం పరిపాటిగా మారింది. అలాంటి పరిస్థితుల్ని అధిగమించడానికి రైళ్లు కొన్ని మార్గాల్లో రద్దు చేసింది. ఆ మార్గాల్లో 4 లేన్లుగా మార్చి నాన్ ఇంటర్లింకింగ్ పనులు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. 120 రోజులు ముందుగానే క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనేటువంటిది. ఇక రెండవది ఏంటంటే ఈ పీరియడ్ ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే ఈ ముఖ్యమైన వర్క్స్ టేకప్ చేయడానికి. రెండవది ఈ రద్దీ పీరియడ్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ వెకేషన్ తర్వాత స్కూల్స్ హాలిడేస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సాధారణంగా ప్రయాణికుల రద్దీ అనేటువంటి తగ్గుతుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకుని ఈ పీరియడ్ ఎన్నుకోవడం జరిగింది. దీని ద్వారా కొంత ప్రయాణికులకి అసౌకర్యం కూడా తగ్గించాలనే దృష్టిలో ఈ పీరియడ్ ఎన్నుకొని ముందుగానే క్యాన్సిల్ చేయడం జరిగింది. షెడ్యూల్ రైళ్లు రద్దయిపోవడం, ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణ జరగకపోవడం, జనరల్ బోగీలను కుదించేయడంతో సామాన్య ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారు. దీంతో మిగిలిన ట్రైన్ల మీద ఒత్తిడి పెరిగిపోగా అక్కడ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. ఆగస్టు 10 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుందని రైల్వే వర్గాలు ప్రకటించాయి.